హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా సన్నగా ఉంటాయి కదా సగ్గుబియ్యం, చిన్నవి అవైనా సరే వేసుకోవచ్చు. ఏ సగ్గుబియ్యం అయినా సరే 1 కప్పు వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని అండ్ మినపగుళ్ళని ఒక 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసేయండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకోండి. ఇలా మంచినీళ్ళను పోసుకొని నానబెట్టుకుంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇదే నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని తాగే మంచినీళ్ళను పోసుకొని వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు ఇడ్లీ రైస్ను కానీ లేదంటే దోశల రైస్ను కానీ లేదంటే రేషన్ రైస్ను కానీ ఏవైనా సరే 1 కప్పు వేసుకోండి. 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు బియ్యం కరెక్ట్గా సరిపోతాయి. సో ఇలా బియ్యాన్ని కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఇందులో కూడా మీరు తాగే మంచినీళ్ళనే పోసుకొని ఈ బియ్యాన్ని కూడా సపరేట్గా ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి సగ్గు బియ్యం చక్కగా నానిపోయాయి. మీరు చేత్తో పట్టుకొని ఇలా అన్నారంటే మీకు సగ్గు బియ్యం అనేది ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా నానబెట్టుకోవాలి. అండ్ అలానే మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయాయి. బియ్యం కూడా మనకి 5 గంటలకి ఇలా చక్కగా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని వేసుకోండి. ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న నీళ్ళే ఉన్నాయి కదా వాటినే కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మీకు బరక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా చేత్తో పట్టుకొని అన్నారంటే మీకు బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని వేసుకోండి. వేసుకొని ఆ బియ్యం నానబెట్టుకున్న నీళ్ళనే కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని మాత్రం కొద్దిగా రవ్వలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా రవ్వలాగా బరకగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో అందుకోసమే మనం బియ్యాన్ని కూడా ఇలా సపరేట్గా నానబెట్టుకున్నాం అనమాట. సో నేను ఇక్కడ బియ్యాన్ని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా చేత్తో పట్టుకొని మీరు వేళ్ళతో ఇలా అన్నారంటే మీకు ఇక్కడ రవ్వలాగా లైట్గా తగలాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా తీసుకెళ్ళేసి మనం ముందుగా సగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకున్నాం కదా అదే గిన్నెలోకి ఈ బియ్య పిండిని కూడా వేసేసుకోండి. వేసుకొని మీ చేత్తోనే ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. గరిటతో కలుపుకోవడం కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. సో అందుకోసం ఇలా చేత్తో బాగా కలిపేసుకొని తర్వాత ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. లేదంటే మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే చక్కగా దోశలు వేసేసుకోవచ్చు. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోండి. సో నేను కూడా ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా పొంగిన పిండిని ఎలా పడితే అలా కాకుండా చక్కగా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఈ పిండి అంతా కూడా ఒకేసారి వాడుకోలేం కదా మనం. ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని ఇంకొక గిన్నెలోకి వేసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా 2-3 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. పిండి ఏమి పాడవదు అనమాట, ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి.
ఉప్పుని వేసుకొని ఈ ఉప్పు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో మీడియంగా వేడి చేసుకోవాలి. పెనం మీడియంగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఈ దోశ స్ప్రెడ్ అవుతుంది. దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత దీనిపైనుంచి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఈ పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే మీకు దోశ అంతా కూడా క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది అనమాట. ఇలా తిప్పుకోకుండా కాల్చుకున్నారంటే మీకు దోశ మధ్యలో ఎర్రగా కాలుతుంది అండ్ అంచులు వచ్చేసి మెత్తగా క్రిస్పీగా రావన్నమాట. సో అందుకని పెనాన్ని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. సో నేను ఇక్కడ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశను వేసుకోవడమే. కాకపోతే ప్రతిసారి కూడా మీరు దోశ వేసే ముందు పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని అప్పుడు దోశ వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇదే విధంగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మీరు ఒకవేళ అదే విధంగా దోశ వేసేసుకున్నారంటే మీకు రెండో దోశ నుంచి మెత్తగా వస్తాయి అన్నమాట. సో అందుకని ఇలా క్లీన్ చేసుకున్నాకే దోశని వేసుకోవాలి. సో ఇక్కడ నేను కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా దోశలు వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే ఇదే పిండితో సెట్ దోశ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, లేదంటే పొంగనాలు వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు. ఏవి వేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు దోశని తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.